బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో నరి రోడ్డుపై ఓ మహిళను వివస్త్ర చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15న రాత్రి కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మోటార్ తొలగించాలని స్థానిక 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి వెంకటరమణమూర్తి, అతని కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతూ ఉండగా మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టింది. ఆమె వెంటబడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలిపెట్టాలని బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించలేదు. నడి రోడ్డుపై మళ్లీ దౌర్జన్యానికి దిగగా స్థానిక మహిళలు అడ్డుకొని బాధితురాలికి దుస్తులు అందించారు. బాధితురాలు ఈ నెల 16న ఫిర్యాదు చేయడంతో మూర్తి, అతని సోదరితో కలిపి 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే గల్లా మాధవి ఘాటుగా స్పందించారు. మహిళల గౌరవం, భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు 21 డివిజన్ కార్యదర్శి వెంకటరమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక మహిళలను అవమానిస్తే సహించేది లేదని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పలుకుబడి ఎవరిని కాపాడదని చెప్పుకోవచ్చారు. ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే గుంటూరులో నడి రోడ్డు మీద ఒక మహిళను వివస్త్రను చేసి పుట్టినటువంటి సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఒక నీటి కుళాయి దగ్గర ఈ పక్క ఇళ్ల వాళ్ళ మధ్య ఏర్పడినటువంటి గొడవతో ఒక కుటుంబ సభ్యులు మరొక కుటుంబంలోని ఒక మహిళ మీద, ఒక యువకుడి మీద దాడికి తెగబడ్డారు. వాళ్ళు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావడంతో అది ఇంకా పెద్ద ఎత్తున దుమారం పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గుంటూరు కృష్ణబాబు కాలనీలో ఉన్నటువంటి ఒక మహిళ నీటి కుళాయి దగ్గర ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి కుళాయి నుంచి మోటార్ పెట్టుకొని నీళ్లు వాడుకుంటున్నటువంటి సమయంలో ఆ డివిజన్ ఏదైతే 21వ డివిజన్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్ డివిజన్ కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి వాళ్ళని వారించారు. అక్కడ ఎక్కడా కూడా అలా మోటార్ పెట్టడానికి లేదంటూ కూడా అతను వాళ్ళని తీసేయాలంటూ సూచించినటువంటి సమయంలో వాళ్ళు పట్టించుకోకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఇటు ఆ మహిళ మీద దాడికి తెగబడ్డారు. దాడికి తెగబడి ఆమెను విశిక్షణారహితంగా కొట్టినటువంటి సమయంలో తర్వాత ఏదైతే ఈ మల్లెల వెంకటరమణమూర్తి సోదరి మాధవి కూడా అక్కడికి చేరుకొని ఆమె ఆ మహిళ మీద దాడికి తెగబడింది. ఆ మహిళ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ కూడా చించేసి ఆ మహిళను వివస్త్రనిగా నడి రోడ్డు మీద నిలబెట్టి ఆమెని విపరీతంగా దాడి చేయడంతో ఆ మహిళ ఒక్కసారిగా భయభ్రాంతురాలైంది. మొత్తంగా ఇదంతా గమనించినటువంటి స్థానికులంతా కూడా అక్కడికి చేరుకొని ఆ మహిళ మీద జరుగుతున్నటువంటి దాడిని అడ్డుకొని వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేశారు. తర్వాత ఇదంతా కూడా ఏదైతే మొన్న 15వ తారీఖు రాత్రి జరిగినటువంటి సంఘటన, దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా బయటకు రావడంతో దాడి ఏ స్థాయిలో జరిగిందో ఒక్కసారిగా రాష్ట్ర ప్రజానికం అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఆ దాడి జరిగినటువంటి సమయంలో వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ముఖ్యంగా ఆ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారో కూడా చాలా స్పష్టంగా విజువల్స్ అన్ని కూడా కనపడుతూ ఉన్నాయి. 15వ తారీఖు దాడి జరిగితే 16వ తారీఖు బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఎంతటి వాళ్ళైనా సరే ఈ దాడి వెనక ఉన్న వాళ్ళు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే కాదు, వారికి సంబంధించి పార్టీ పరంగా కూడా ఎలాంటి సహాయ సహకారాలు ఉండవంటూ కూడా వెంటనే దానికి తగిన విధంగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళింది. అధిష్టానం కూడా మహిళల విషయంలో ఈ విధంగా వ్యవహరించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి పార్టీ పరంగా ఎలాంటి అండా ఉండదు, రాజకీయంగా ఎంత పలుకుబడి ఉన్నా వాళ్ళని ఎవరో కాపాడలేరంటూ కూడా చంద్రబాబుని ఆగ్రహం వ్యక్తం చేసి దానికి సంబంధించి అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలనగానే పోలీసులు కూడా దీంట్లో 9 మంది ఇన్వాల్వ్ అయినట్టుగా గుర్తించి ఆ 9 మంది మీద కేసులు నమోదు చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరో పక్క వాళ్ళకి పార్టీకి సంబంధించి ఉన్నటువంటి అన్ని పదవులను కూడా పూర్తిగా కూడా పదవుల నుంచి తొలగించి
వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే విధంగా పార్టీ ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు అందడంతో క్షేత్రస్థాయిలో దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. పార్టీ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు అందవు. ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడితే మహిళల పట్ల ఈ విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదంటూ ఒక పక్క మంత్రి నారా లోకేష్ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేయడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఒక మహిళ విషయంలో అక్కడున్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆ విజువల్ చూస్తే ఆ మహిళ మీద ఏ విధంగా దాడికి తెగబడ్డారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నడి రోడ్డు మీద అంతమంది చూస్తుండగా ఆ మహిళను వివస్త్రణ చేసి ఆ మహిళ మీద దాడి చేసినటువంటి తీరు చాలా భయానకంగా ఉంది. ఇదంతా కూడా కొని చూసినటువంటి స్థానికులు ఇక దాడి కొనసాగుతున్నప్పటికీ వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్లి అడ్డుకొని ఆమెను కాపాడినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. మొత్తంగా దీని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకత్వం కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యాడంటూ కూడా ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తున్నాయో అతని మీద చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ దానికి తగిన విధంగానే అతని పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేయటం. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు పార్టీ పరంగా ఉన్నటువంటి ఏదైతే పదవులన్నీ కూడా తొలగించడం, దాంతోపాటు మరోపక్క ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాని మీద కేసులు నమోదు చేసి పోలీసు యంత్రాంగం స్వేచ్ఛగా ముందుకు వెళ్లి బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో నడి రోడ్డుపై ఓ మహిళను వివస్త్ర చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల 15న రాత్రి కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మోటార్ తొలగించాలని స్థానిక 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి వెంకటరమణమూర్తి అతని కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతూ ఉండగా మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టింది. ఆమె వెంటపడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలిపెట్టాలని బాధితురాలు ఎంతగా వేడుకున్నా నిరాకరించలేదు. నడి రోడ్డుపై మళ్లీ దౌర్జన్యానికి దిగగా స్థానిక మహిళలు అడ్డుకొని బాధితురాలికి దుస్తులు అందించారు. బాధితురాలు ఈ నెల 16న ఫిర్యాదు చేయడంతో మూర్తి అతని సోదరితో కలిసి 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే గల్లా మాధవి ఘాటుగా స్పందించారు. మహిళల గౌరవం, భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలపైన సహించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు 21 డివిజన్ కార్యదర్శి వెంకటరమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక మహిళలను అవమానిస్తే సహించేది లేదని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పలుకుబడి ఎవరిని కాపాడదని చెప్పుకువచ్చారు. ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.